హాయ్! హలో! అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఉషా శ్రీహరి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా హెల్తీగా, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మా వినాయకుడిని నిమజ్జనం అయితే చేసేసాము. సో, ఆ వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను. సో, నిమజ్జనం చేసే రోజునైతే స్వామికి దద్దోజనం అయితే నైవేద్యంగా పెట్టేసి పూజ అంతా అయిన తర్వాత స్వామిని అయితే ఈ విధంగా కదిపామన్నమాట. 3 సార్లు తీసిపెట్టి యథాస్థానం ప్రతిగచ్చతి అని చెప్పేసి స్వామిని అయితే తీసుకున్నాము. ఇంకా నిమజ్జనం వచ్చేసి ఇంట్లో కాకుండా బయట మాకు దగ్గరలో ఒక చెరువు ఉందన్నమాట పెద్దది. సో, అక్కడికైతే స్వామిని తీసుకెళ్తున్నాము. ఎవ్రీ ఇయర్ కూడా అక్కడే నిమజ్జనం అయితే చేస్తామన్నమాట. సో, ఇంకా ఈ సంవత్సరం అయితే అనుకోకుండా మా ఇంట్లో 2 గణపతులను అయితే పెట్టామన్నమాట. సో, ఈ విధంగా అయితే చెరొక వినాయకుడిని అయితే తీసుకొని పట్టుకున్నారు. ఇంకా తర్వాత ఈ విధంగా ఇంకా ముందు రెడీ చేసి పెట్టుకున్న పత్రి అంతా కూడా అయితే తీసేసి కవర్లోకి పెట్టుకున్నాము. కట్టిన కాయలు మాత్రం మేమే ఉంచేసుకున్నాం అనమాట. సో, ఇంకా ఈ పత్రి అంతా తీసేసి కవర్లో అయితే పెట్టుకుని తీసుకొని వెళ్ళాము. సో, ఇవి కూడా వాటర్లో వేస్తారేమో అనుకున్నాము. కానీ అక్కడైతే వాటర్లో అంతా పొల్యూట్ అయిపోతుందని చెప్పి వాటర్లో అయితే వేయనివ్వలేదన్నమాట. సో, మేమైతే ఇంకా తెలియదు కదా, పట్టుకుని అయితే వెళ్ళాము. వినాయక చవితికి వినాయకుడిని తీసుకొచ్చేటప్పుడు ఎంత సంబరంగా ఉంటుందో అనమాట. సో, కానీ తీసుకెళ్ళేటప్పుడు నిమజ్జనానికి మాత్రం చేయాలని అనిపించదు. సో, ఈ సంవత్సరానికి ఇంకా ఆ గణేష్‌కి అయితే బాయ్ బాయ్ చెప్తూ వచ్చే సంవత్సరం మళ్ళీ స్వాగతించాలి. సో, ఈ విధంగా అయితే ప్యాక్ చేసుకున్న తర్వాత స్వామిని మాత్రం స్పెషల్‌గా ఈ విధంగా ఇద్దరు నెత్తి మీద పెట్టుకుని అయితే బయట వరకు అయితే తీసుకొని వచ్చామన్నమాట. సో, జై బోలో గణేష్ మహారాజ్‌కి జై అని అనుకుంటూ అయితే తీసుకొచ్చాము. ఇంకా స్వామిని తీసుకున్న తర్వాత ఇంకా ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యి ఇంకా చెరువు దగ్గరికైతే వెళ్ళామన్నమాట. సో, లాస్ట్ టైం అయితే మమ్మల్ని కూడా లోపలికి పంపించి మేమే నిమజ్జనం చేయడానికైతే అవకాశం ఉండింది. ఈసారి అయితే అట్లా కుదరలేదన్నమాట. సో, నిమజ్జనం చేసే ప్లేస్‌కి అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడంతా పక్కన ఒక సైడ్ పార్క్ లాగా ఉందన్నమాట, లేక్ పక్కన. ఇంకా గణేష్లు వచ్చినటువంటి వాటిని ఇక్కడ చాలా రష్గా ఉంటుందన్నమాట. చాలా వినాయకులను అయితే ఇక్కడికి తీసుకొస్తారు నిమజ్జనానికి. సో, పెద్ద పెద్ద క్రేన్స్ అయితే సెట్ చేశారు నిమజ్జనం చేయడం కోసం. ఇంకా వినాయకులను అయితే తీసుకొని వచ్చేసాము. చెప్పాను కదా, లాస్ట్ టైం అయితే మేమే కిందకెళ్ళి నిమజ్జనం చేశాము. ఈసారి అయితే మాత్రం వెళ్ళనివ్వలేదనమాట. అంటే లాస్ట్ టైము పాండ్ లాగా అక్కడ సపరేట్‌గా పెట్టి లోపలికి తీసుకెళ్ళనిచ్చారు. ఈసారి ఆ ఛాన్స్ అయితే లేదనమాట. ఇంక ఈ విధంగా చిన్న చిన్న వినాయకులని వాళ్ళు చేతికిస్తే వాళ్ళే తీసుకెళ్ళి నీళ్ళల్లో వేసి నిమజ్జనం అయితే చేస్తున్నారు. సో, మా వినాయకులను కూడా అక్కడైతే ఇచ్చేసాము. వాళ్ళే అయితే వాటర్‌లో వేసేసారనమాట. సో, మా బుజ్జి గణపతి నిమజ్జనం అయితే ఈ విధంగా జరిగిందనమాట. సో, వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా నిమజ్జనం చేసి అయితే ఇంటికైతే బయలుదేరిపోయామన్నమాట. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్.